Dear students, now we are going to solve the third problem in the first model of financial statements analysis of management accounting. మనం ఆర్థిక నివేదికల విశ్లేషణలో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుంటున్నాం. ఆర్థిక నివేదికల విశ్లేషణలో థర్డ్ ప్రాబ్లంని సాల్వ్ చేయబోతున్నాం. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం ఐ వుడ్ లైక్ టు read it. Please listen carefully. The following are the P&L accounts of Yamini Limited for the year 1993 and 1994. Prepare comparative balance sheet. P&L account expenditure 93-94, income 93-94. First, opening stock ప్రారంభ సరుకు 85,000 to 2 lakhs. Purchases కొనుగోళ్లు 5 lakhs, 5,50,000. వేజెస్ వేతనాలు 60,000 to 80,000. శాలరీస్ జీతాలు 42,000 to 64,000. రెంట్ అండ్ ట్యాక్సెస్ 35,000 to 40,000. తరుగుదల 40,000 to 60,000. డిప్రియేషన్. అమ్మకం ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 12,000 to 12,000. డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చిన డిస్కౌంట్ 5,000 to 7,000. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ డాష్ 8,000. ప్లాంట్ అమ్మకంపై నష్టం ఫస్ట్ 93లో లేదు, 94లో 8,000 ఇచ్చాడు. ఇంట్రెస్ట్ పెయిడ్ 12,000 to 14,000. చెల్లించిన వడ్డీ ఎంతంటే 12,000 to 14,000. నెట్ ప్రాఫిట్ 4,26,000 to 4,12,000. P&L అకౌంట్ టోటల్ 12,17,000 to 14,47,000. ఇప్పుడు క్రెడిట్లోకి వద్దాం. సేల్స్ అమ్మకాలు 10 lakhs 12 lakhs. 93లో 10 lakhs, 94లో 12 lakhs ఇచ్చాడు. క్లోజింగ్ స్టాక్ 2 lakhs, 2,25,000. ముగింసరికి ఎంతంటే 2,25,000. పెట్టుబడులపై ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ 12,000 to 15,000. డివిడెండ్స్ రిసీవ్డ్ 5,000 to 7,000. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు లెట్ us know వర్కింగ్ నోట్స్ ఆఫ్ ది ప్రాబ్లం. ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే అమ్మిన వస్తువుల వ్యయాన్ని కనుగోవాలి. అమ్మిన వస్తువుల వ్యయాన్ని లెక్కించాలి. దానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, వేజెస్, నెక్స్ట్ ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ కానీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, గ్రాస్ ప్రాఫిట్ మినహా డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఏ ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నిటినీ కలపాలి. అంటే ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే, తర్వాత ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ అంటే కొనుగోలు రవాణా ఇవన్నీ ఉంటే కనుక 93లో 93 అమౌంట్ వేస్తాం, 94లో 94 ఇచ్చిన అమౌంట్ వేసి టోటల్ చేస్తాం. చేసిన తర్వాత దాంట్లోంచి మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ స్టాక్ని డిడక్ట్ చేస్తాం, ముగింసరిని తీసివేస్తాం. తీసేయగా వచ్చిన విలువని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయము. సింపుల్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని COGS అంటాం. బాగా పెట్టుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న డెబిట్ వైపు టోటల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అనమాట. అవి వచ్చేది ఏమవుతుందంటే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మరో విధంగా కూడా కనుక్కోవచ్చు. సేల్స్ మైనస్ GP, అమ్మకాలు మైనస్ స్థూల లాభం. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇచ్చిన వివరాల నుంచి మనం ఏంటంటే మనకి ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ ఇస్తారు కాబట్టి ఆ ఇచ్చిన వివరాల నుంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ వన్ ఏం చేయాలంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు, నిర్వహణకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ని లెక్కించాలి. అందులో శాలరీస్ జీతాలు 42,000 to 64,000 ఇచ్చాడు. రెంట్ అండ్ ట్యాక్సెస్ అద్దె పనులు 35,000 to 40,000 ఇచ్చాడు. అలాగే డిప్రిషియేషన్ తరుగుదల 40,000 to 60,000. అట్లాగే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అమ్మకం ఖర్చులు 12,000. డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చిన డిస్కౌంట్ 5,000 to 7,000 ఇచ్చాడు. ఇవన్నిటిని టోటల్ చేయండి. టోటల్ చేస్తే మనకి 1,34,000, 1,83,000 వచ్చింది. ఇదేంటంటే టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మొత్తం నిర్వహణ ఖర్చులు, టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నమాట. ఈ లెక్కలో ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఇవ్వలేదు. ఈ లెక్కలో మనకి ఆపరేటింగ్ ఇన్కమ్స్ లేవు కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆపరేట్ చేయలేదు. ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే ఏమొస్తాయి? డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్,
ఉన్నట్టయితే అవి మనకి ఆపరేటింగ్ ఇన్కమ్స్ అవుతాయి, నిర్వహణ ఆదాయాలు అవుతాయి. ఈ ప్రాబ్లంలో నిర్వహణ ఆదాయాలు ఏమీ లేవు కాబట్టి వాటిని మనం ఫైండ్ అవుట్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇందులోకి ఏమొస్తాయంటే ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన బట్టి 12,000 14,000. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అమ్మకంపై నష్టం ఫస్ట్ ఇయర్లో లేదు, సెకండ్ ఇయర్లో 8,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 12,000 22,000. ఆ తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ నిర్వహణేతర ఆదాయాలను లెక్కించుట. ఇందులోకి ఏమొస్తే మనకి పెట్టుబడిపై ఆదాయం ఒకటి ఉంది, డివిడెండ్స్ రిసీవ్డ్ వసూలైన డివిడెండ్లు, బ్యాంకు డిపాజిట్పై వడ్డీలు, పెట్టుబడిపై వడ్డీలు అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే మనకి ఇందులోకి వస్తాయి. ఇందులో మాత్రం మనకి లెక్కలో పెట్టుబడిపై ఆదాయం ఒకటి, వసూలైన డివిడెండ్లు ఒకటి ఉంది. ఆ రెండింటిని కలిపేస్తాం. 12,000 5,000 కలిపితే 17,000, 15,000 7,000 కలిపితే 22,000. ఫస్ట్ ఇలా మనం ఏం చేయాలంటే వర్కింగ్ నోట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఒకటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ వన్ ఏమో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ వన్ ఏంటంటే ఆపరేటింగ్ ఇన్కమ్స్ నిర్వహణ ఆదాయాలు ఉన్నట్టయితే దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం కానీ లెక్కలో లేదు. థర్డ్ వన్ ఏంటంటే మనకి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ నిర్వహణేతర ఖర్చులు లెక్కెడతాం. లాస్ట్లో మనం చెప్తామంటే నిర్వహణేతర ఆదాయాల్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని కంప్లీట్ చేసుకోవాలి. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఆఫ్ యామినీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 93-94 అంటే 93-94 సంవత్సరాలకి యామినీ లిమిటెడ్ వారి తులనాత్మక ఆదాయ నివేదిక తెలుగులో అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత వివరాలు 1993-1994 అమౌంట్లు, తర్వాత పెరిగిన తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతం. ఎప్పుడు కూడా ఫస్ట్ సేల్స్ ఆర్ నెట్ సేల్స్, అమ్మకాలన్నా నికర అమ్మకాలన్నా ఒకటే. ఫస్ట్ మనకి ప్రాబ్లంలో సేల్స్ ఇచ్చాడు 10 lakhs 12 lakhs. ఈ రెంట్కి డిఫరెన్స్ 2 lakhs ఇంక్రీజ్ అయింది. ఈ యొక్క పర్సంటేజ్ కాలం లాస్ట్లో చేస్తాం కదా మనం, తర్వాత చేద్దాం. 10 lakhsకి 12 lakhsకి డిఫరెన్స్ 2 lakhs ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ గుర్తేసాం. దానిలోంచి మనం ఏం చేయాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువులు వేయం మనం, అది ఏం చేయాలంటే డిడక్ట్ చేసుకోవాలి. మనం వర్కింగ్ నోట్లు తయారు చేసాం. 4,45,000 6,05,000 వచ్చింది. ఈ రెంట్కి డిఫరెన్స్ చూసుకోండి, ఇప్పుడు కూడా ఎలా డిఫరెన్స్ చూస్తే 1,60,000 పెరిగింది అనమాట, ప్లస్ గుర్తేసాం. అప్పుడు ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేయండి. ఇందులోంచి ఇది డిడక్ట్ చేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ లేదా స్థూల లాభం వస్తుంది. అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువులు తీసివేయంగా వచ్చే మొత్తాన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రాఫిట్ లేదా స్థూల లాభం, క్యాపిటల్ ఏ పెట్టుకుంటాం. అది ఎంత వచ్చిందంటే 5,50,000 5,95,000. ఈ రెంట్కి డిఫరెన్స్ 40,000 ఇంక్రీజ్ అయింది అనమాట. ఎప్పుడు కూడా ఈ రెంట్కి డిఫరెన్స్ చూడండి, ఎలా చూడకండి, ఈ రెంట్కి డిఫరెన్స్ చూసుకోవాలి. అప్పుడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్టయితే డిడక్ట్ చేస్తాం. 1,34,000 1,83,000. ఈ రెంట్కి డిఫరెన్స్ 49,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ గుర్తు. అప్పుడు ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేస్తాం. అలాగే ఇందులోంచి ఈ వాల్యూ డిడక్ట్ చేస్తాం. అలాగే 40 ఇందులోంచి ఇది డిడక్ట్ చేస్తాం. చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభము 4,21,000 4,12,000 -9,000 వచ్చింది. దానికి ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఉన్నట్టయితే కలుపుతాం. ఈ లెక్కలో ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఇవ్వలేదు కాబట్టి మనం వాటిని డాష్ డాష్ పెట్టేసుకున్నాం. ఆ వచ్చే విలువని ఏమంటారంటే నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నికర నిర్వహణ లాభం, నికర నిర్వహణ లాభం. సేమ్ వాల్యూస్ వస్తాయి మనకి. నెక్స్ట్ లెస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు 12,000 22,000 ఇచ్చాడు. ఈ రెంట్కి డిఫరెన్స్ 10,000 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది ఇలా యాడ్ చేసుకుంటాం, తీసేస్తాం. ఎందుకంటే ఇది ఎక్స్పెన్సెస్ కదా. 4,21,000 12,000 మైనస్ చేస్తే కనుక 4,09,000 వచ్చింది. అలాగే 4,12,000 22,000 మైనస్ చేస్తే 3,90,000. అలాగే ఇందులో ఇది రెంట్కి డిఫరెన్స్ 19,000 తగ్గిపోయింది. 4,09,000 లోంచి 3,90,000 డిడక్ట్ చేస్తే 19,000 వచ్చింది. దానికి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ నిర్వహణేతర ఆదాయాలు ఉన్నట్టయితే ప్లస్ చేస్తాం. 17,000 22,000 ప్లస్ 5,000 అయింది. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది 4,26,000 4,12,000. ఈ రెంట్కి డిఫరెన్స్ 14,000 తగ్గిపోయింది. 4,26,000 ఉన్నది, 4,12,000 ఏంటంటే 14,000 తగ్గిపోయింది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఈ లెక్కలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే డిడక్ట్ చేస్తాం. ఈ వచ్చే వాల్యూని ఏమంటాం, ముందు
ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము. అందులోంచి ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఆదాయ పన్ను ఇస్తే తీసేస్తాం. ఆదాయ పన్ను ఒక్కోసారి వాల్యూస్లో ఇస్తాడు, ఒక్కోసారి పర్సంటేజ్లో ఇస్తాడు. పర్సంటేజ్లో ఇచ్చాడు అనుకోండి 50% అన్నాడు అనుకోండి, దీని మీద 50% కట్టి ఇక్కడ వేసి డిడక్ట్ చేస్తాం. అలాగే దీని మీద 50% కట్టి ఇక్కడ వేసి డిడక్ట్ చేస్తాం. అలాగే దీని మీద 50%, 50 అంటే 50, 40 అంటే 40, 60 అంటే 60% కట్టి వీటి మీద కట్టి తీసేసేస్తే మనకి వచ్చే వాల్యూ ఏమవుతుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత లాభం అవుతుంది. ఈ లెక్కలో ట్యాక్స్ లేదు కాబట్టి పీబీటీఏ పిఏటి అవుతుంది అనమాట. పన్నుకు ముందు లాభమే, పన్ను తర్వాత లాభము ఒకటే అవుతుంది అనమాట. అది 4,26,000, ఇది 4,12,000. ఈ రెండుకి డిఫరెన్స్ 14,000 తగ్గిపోయింది అనమాట. 93లో 4,26,000 ఉంటే 94లో 4,12,000 అంటే ఈ రెండుకి డిఫరెన్స్ -14,000 తగ్గిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ లాస్ట్ కాలం మనం కంప్యూట్ చేస్తాం. ఎలాగంటే ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఎలా కట్టాలంటే ఫస్ట్ సేల్స్కి 10 lakhsకి 2,000, 2 lakhs, 10 lakhsకి 2 lakhs మనకి ఏమైందంటే అయితే 100కి హౌ మచ్, 10 లక్షలకి 2 లక్షలు పెరిగినట్టు అయితే 100కి ఎంత పెరిగిందంటే 20%. ఆ 20% తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయం 4,45,000కి 1,60,000 అయితే ఎప్పుడు కూడా 93లో ఉన్న వాల్యూని బేసిక్గా తీసుకోవాలి. 4,45,000కి 1,60,000 అయితే కనుక 100కి హౌ మచ్ అంటే 35.96 వచ్చింది. అది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. టోటల్ మనం తీసేసి ఇందులోంచి మనం డెడిక్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5,55,000కి 40,000 అయితే స్థూల లాభం చూడాలి. నెక్స్ట్ జీపీ అంటే గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం. 5,55,000కి 40,000 అయితే 100కి హౌ మచ్ అంటే 7.20% వచ్చింది. ఆ తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు బి 1,34,000కి 49,000 అయితే 1,34,000కి 49,000 అయితే 100కి ఎంత, అప్పుడు 36.57% వచ్చింది. అది ఇక్కడ తీసుకుంటాం. ఆ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభం. ఆపరేటింగ్ ప్రాఫిట్ లేదా నిర్వహణ లాభం 4,21,000కి 9,000 అయితే 100కి ఏమొచ్చి అంటే -2.14 వచ్చింది. అది వేసుకుంటాం. ఈ లెక్కలో నిర్వహణేతర ఆదాయాలు లేవు కాబట్టి మనం కంప్యూట్ చేయం. ఆ తర్వాత నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా అదే అవుతుంది, ఎందుకంటే ఈ రెండు కూడా ఒకటే వాల్యూస్ కాబట్టి. ఇప్పుడు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చులు 12,000కి 10,000 అయితే 100కి హౌ మచ్ 83.33. అలాగే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ 17,000కి 5,000 అయితే 100కి హౌ మచ్ ఎంతంటే 29.41% వచ్చింది అనమాట. ఆ తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభం 4,26,000కి 14,000 అయితే 100కి హౌ మచ్ అంటే -3.28% వచ్చింది. ఈ లెక్కలో ట్యాక్స్ లేదు కాబట్టి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా సేమ్ ఫిగర్స్ అవుతాయి. 4,26,000కి 14,000 అయితే కనుక 100కి హౌ మచ్ అంటే సేమ్ వాల్యూ కాబట్టి 3.28% వచ్చింది. కానీ లెక్కలో మనకి ఏం జరిగిందంటే 4,26,000 ఉన్నది మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇక్కడ 4,12,000 అయిపోయిందంటే తగ్గిపోయింది లాభం 14,000 తగ్గిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫర్మ్స్ ప్రాఫిటబిలిటీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్, సంస్థ లాభదాయకత స్థితి మెరుగ్గా లేదని చెప్తాం అన్నమాట. సంతృప్తికరంగా లేదు, ఎందుకంటే తగ్గిపోయింది కాబట్టి. ప్రాఫిట్ కనుక ఇంక్రీజ్ అయిగా ఉన్నట్టయితే కనుక మనం చెప్తా ఉంటే ఇక్కడ 4,26,000 ఉండి ఇక్కడ 4,50,000 ఉందనుకోండి, అప్పుడు ప్లస్ వాల్యూ వస్తుంది కాబట్టి అప్పుడు ఫర్మ్స్ ప్రాఫిటబిలిటీ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్, సంస్థ యొక్క లాభదాయక స్థితి మెరుగ్గా ఉందని చెప్తాం లేదా సంతృప్తికరంగా ఉందని చెప్తాం అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.